మూడవ అంశము మనం ఇంకొకటి తీసుకుంటే కీలకమైనటువంటిది ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి నిర్ణయం ఒకటి జరిగింది. జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రెండు కలిపి సీట్ల అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. వాళ్ళ ప్రక్రియ కూడా కొనసాగింది. కానీ జనసేననేమో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అంటే బీజేపీ పెద్దన్న ఒరిజినల్గా ఆంధ్రాలో బీజేపీకి ఏమీ లేకపోయినా ఓవరాల్గా చూస్తే పెద్దన్న అనేటువంటి బీజేపీ లేకుండా అంత ధైర్యంగా ఎట్లా చేయగలిగారు? దాన్ని ఎట్లా మనం చూడొచ్చు? జనసేన బీజేపీ వైపు చూడాలా లేదా జనసేన వైపు నుంచి చూడాలా? ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మనకి 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా బీజేపీ తెలుగుదేశాన్ని దూరం పెట్టింది. ఎందుకంటే తెలుగుదేశం వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో బీజేపీ పట్ల, బీజేపీ నాయకుల పట్ల, అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లు వేయడం దగ్గర నుంచి, బీజేపీ నాయకుల్ని ఇష్టానుసారం మాట్లాడడం దగ్గర నుంచి, మోడీ గురించి తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలు, తప్పులు, వీటన్నిటి కారణంగా బీజేపీ తెలుగుదేశానికి పూర్తిగా కొంతమేర దూరంగా జరిగిపోయింది. అయితే ఆ దూరం జరిగినప్పుడు బీజేపీ ఏం ఆశించింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంత తెలుగుదేశాన్ని మరిపించే పరిస్థితి ఏర్పడి జగన్ పాలన సాగితే దాని కారణంగా తెలుగుదేశం ఇబ్బందులు పాలవుతుంది, అప్పుడు మనం కొంతమేర ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు అన్న అభిప్రాయంతో బీజేపీ కొంతమేర ఈ మొత్తం వ్యవహారాన్ని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా, ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల కారణంగా బీజేపీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లి నిలబడే పరిస్థితి లేకుండా బహిరంగంగా. ఆ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇటేమో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులతో చంద్రబాబు నాయుడికి దగ్గరగా లేక, అటు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న లేదా చేస్తున్న వ్యవహార శైలి కారణంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా లేక, బీజేపీ ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాకపోవడానికి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాలేక బీజేపీ మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉండిపోయిన బీజేపీ తనతో మిత్రత్వం ఉన్న జనసేనని వెంట పెట్టుకొని తాను మూడవ శక్తిగా రాష్ట్రంలో ఎదగడానికి గట్టిగా 2 ఏళ్ల నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత 2 ఏళ్ళ అవకాశం ఉంది. అమరావతి మీద మీరు స్పష్టత ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని జనసేనని వెంట తీసుకుని ఒక మూడవ శక్తిగా బీజేపీకి ఎదగడానికి ఒక అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని బీజేపీ ఎందుకో వదులుకుంది. ఎందుకు వదులుకుంది అని అంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే, మనకి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం కొంత న్యూట్రల్ గా ఉండాల్సిన పరిస్థితి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అవసరాలు రాజ్యసభలో ఎన్ని ఉన్నప్పటికీ ఆర్గనైజేషన్ పరంగా మీకు పోరాటాలు చేయడానికి, ఎందుకంటే మీరు అమరావతిలో నిర్భయంగా అమరావతి మీద మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, మాట్లాడారు, ఉద్యమాలు చేశారు, అన్ని చేశారు. అన్ని చేస్తూ మీరు జనసేనతో కలిసి మీరు గట్టిగా ముందుకు వెళ్లాల్సింది ప్రజాక్షేత్రంలో. వెళ్లకుండా అక్కడ చేసిన తప్పుదేమైంది, కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించడం. కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించడం వల్ల బీజేపీ ఇచ్చిన సిగ్నల్ ఏంటంటే, జగన్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పోరాడినా మేము ఒప్పుకోము. ఒక రకంగా అది తర్వాత తెలంగాణలో కూడా రిపీట్ అయింది. అంటే ఇది ఒక మిస్కన్సెప్షన్ ఏదైతే బీజేపీ క్రియేట్ చేసేసిందో దానివల్ల కూడా బీజేపీ ఒక రకంగా ఇబ్బందుల్లోకి వచ్చేసింది. కన్నా లక్ష్మీనారాయణ అవే ఆరోపణలు గుప్పించి పార్టీ నుంచి వెళ్ళిపోవడం, సోమవీరాజు పూర్తిగా జగన్ మనిషి అని ముద్రపడడం, ఆఖరికి బీజేపీలో కూడా జగన్ లాయలిస్టులు, టీడీపీ లాయలిస్టులు అని బీజేపీ విడిపోవడం, ఇవన్నీ కూడా సరైన వ్యూహం, ఒక దృక్పథం లేకుండా బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యవహార శైలి. సో అటు పోనీ తనతో కలిసి వచ్చే జనసేనని గట్టిగా ముందుకు పెట్టుకొని తన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇచ్చి ఆ జనసేనని బలోపేతం చేసి అది చేయలేదు. ఇటు జగన్ తోనూ పూర్తిగా వెళ్ళలేదు, ఇటు తెలుగుదేశాన్ని గట్టిగా విమర్శించలేకపోవడం, ఇటు జగన్ ని బలపడేలా చేయలేకపోవడం. గత 2 ఏళ్లుగా అవకాశం ఉండేది. ఈ మొత్తం అవకాశాన్ని బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు ఏంటి, చివరికి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ముందు ఏం చేయలేరు. ఎన్నికల ముందు నువ్వు ఇప్పుడు నీకున్న పరిస్థితుల్లో
తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా వాళ్ళు మేము జగన్కు వ్యతిరేకంగా పోరాడతామని సంవత్సరం నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నువ్వు ముందే మేల్కొని ఏదో జగన్కి గట్టిగా మన పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాలి, వద్దు మనం ఒక పక్షంగా వెళ్తాం, ఇది మా వ్యూహం అని మీరు ఆ నమ్మకం ఆ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి ఆ నమ్మకం మీరు కలిగించలేకపోయారో పవన్ కళ్యాణ్ నెమ్మదిగా, ఎందుకంటే జగన్ ఎదుర్కోవాలంటే ఒక ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా నమ్మలేని స్థితి, ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడు క్లచెస్లోనే ఉంటున్నాడు మొదటి నుంచి అనేటువంటిది ఒక ఆరోపణ. మొట్టమొదటి నుంచి మధ్యలో వీళ్ళిద్దరికి ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చాయి. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబుతో నేను వెళ్ళాలన్నా వద్దా, నేను బీజేపీతో వెళ్తానని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రకటించిన తర్వాత బీజేపీ ఒక స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడాల్సిన పరిస్థితి. అలా నిలబడకుండా మీరు కొంతసేపు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొంతసేపు ఇది చేసేసరికి మిమ్మల్ని మీ మద్దతుతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కనీసం ఊర్లలో తిరగనివ్వలేదు. కనీసం ఆ పరిస్థితుల్లో అయినా మీరు మాట్లాడాల్సింది. వరాహి యాత్ర చేయనివ్వలేదు, ఇంకొక పదయాత్ర చేస్తానంటే చేయలేదు, ఒక ఊరికి పోతే ఆ ఊర్లోకి రానివ్వలేదు. సో ఇంత జరుగుతున్నప్పుడు కనీసం మీరు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నా చేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలబడుతూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నా చేయలే. అక్కడ కూడా అది కూడా చేయలేదు. ఒక రకంగా సోమవీరాజు గారి నేతృత్వంలో ఒక ముద్ర ఏం పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతుదారు అన్న ముద్ర గట్టిగా పడిపోయింది. ప్రజల్లో ఒక పర్సెప్షన్ వెళ్ళిపోయింది. అది అర్థం చేసుకోవడానికి బీజేపీకి సమయం పట్టి బీజేపీ నాయకత్వాన్ని మార్చేసరికి లేట్ అయిపోయింది. ఆ కొత్త నాయకత్వం ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసిన తెలుగుదేశం జనసేనకి తో కలిసి వెళ్ళాలన్నా వద్దా తెలియని గందరగోళంలో కొత్త నాయకత్వం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒక అడుగు, ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసాయి, ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు నాయకులు వెళ్ళి ప్రజల్లో పని చేసుకోవాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ని ఓడించాలి అన్న గట్టి పట్టుదలతో జనసేన తెలుగుదేశం ఉన్నాయి, లేకపోతే మనకి భవిష్యత్తే లేదు ఇక్కడ. సో ఆ పట్టుదల కారణంగా మనం ముందే పోవాలన్న దీంతో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు తెలుగుదేశంతో. ఇది బీజేపీ ఇద్దరు, తెలుగుదేశం కానీ జనసేన కానీ. బీజేపీ కొన్ని తన అంతర్గతంగా ఉన్న కొన్ని కారణాలు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యం, దేశం ప్రాధాన్యం, వీటన్నిటి ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీ అక్కడ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ బీజేపీ వస్తే ఏం చెయ్యాలి అన్న ఒక వ్యూహంతో వీళ్ళిద్దరు వరకు వీళ్ళు ఈరోజు ముందుకు వెళ్ళారు. రేపు బీజేపీ వస్తే ఆ బీజేపీకి మనం ఏం చెయ్యాలి, రాకపోతే ఏంటి. బీజేపీ వస్తే మాత్రం అది చిన్న పార్ట్నర్ గానే మిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక బీజేపీ వస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణే నేను నా అంచనా వేసుకొని నా స్థాయి ఇదే అని గట్టిగా నిర్ధారించుకొని తన కార్యకర్తలకి ప్రజలకి చెప్తున్న సందర్భంలో ఈరోజు బీజేపీ వచ్చి నేను చాలా పెద్ద పార్టీ, ఎందుకంటే గత 4-5 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం, బీజేపీకి వచ్చిన ఓట్లు తీసుకుంటే బీజేపీ స్థాయి ప్రజలందరికీ అర్థం. అటువంటి స్థాయిలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ తనని తాను అంగీకరించుకున్నప్పుడు ఒకవేళ బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తే ప్రజల్లో ఏ భావన వెళ్తుంది? ఈ డ్రామా అంతా కూడా బీజేపీ ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికి, జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి చేస్తోంది అన్న భావన వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా కొంతమేర తగ్గాల్సిన పరిస్థితి కంపల్షన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. లేదు బీజేపీ విడిగా దూరంగా పోటీ చేయాలి. సో అది ఆ నిర్ణయం త్వరలోనే బీజేపీ తీసుకుంటుంది. ఒకవేళ నిజంగా బీజేపీ నేను అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు దీనికి వ్యతిరేకంగా నేను న్యూట్రల్ గా నిలబడాలి, ఇద్దరి మధ్యలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే దీని ఫలితం నువ్వు అట్లనే గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది. లేదు నేను పోటీ చేస్తే ప్రజలు ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికి నేను జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తున్నానని అనిపించుకుంటానేమో అన్న సందేహం ఉంటే మీరు ఈ కూటమిలో భాగంగా అయ్యి ముందుకు వెళ్ళాలి. సో బీజేపీ కార్యకర్తలు నాయకుల్లోనే, రాష్ట్ర నాయకులు కార్యకర్తల్లోనే ఈ విషయం మీద సరైన అవగాహన లేదు, వాళ్ళ దగ్గర సరైన సమాచారం లేదు. ఆ కన్ఫ్యూజన్ అనేది అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో ఒక స్పష్టత తీసుకొచ్చి చెప్పేదాకా ఆ కన్ఫ్యూజన్ అనేది, గందరగోళం అనేది బీజేపీ నాయకత్వంలో, బీజేపీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొనసాగుతూనే ఉంటుంది.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అధినాయకత్వం ఉంది ఫైనల్ అనేటువంటిది ఒకటి. రెండవ అంశము, ఇటు సిబిఐ అటు ఈడీకి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఆ సంస్థలు పనిచేయాల్సి వస్తుంది. సో ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్, కవిత అరెస్ట్ కావడం అనేటువంటిది ఇంకొక అంశం. ఇక రష్యాను చైనా వైపు వెళ్ళనిస్తే భారతదేశానికి భవిష్యత్తులో ప్రమాదం కాబట్టి ఆ మేరకు భారతదేశ విదేశాంగ శాఖ పనిచేస్తుంది అనేటువంటిది ఇంకొక అంశం. ఇది ఈ వారంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్.